నిజామాబాద్ జిల్లాలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలకు సరైన వసతులు లేవని అధ్యాపకులు లేకుండానే రన్ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ కోసమే రన్ చేస్తున్నాయన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక బయటపెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి బాల్కుమార్ అందిస్తారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇవాళ నుంచి బంద్కు తలపెట్టాయి. అయితే కాలేజీల్లో అక్రమాలు బయటపెట్టాలి, విజిలెన్స్ కమిటీ నివేదికను కూడా బయటపెట్టాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మనతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన విద్యార్థి సంఘాలలో నిజామాబాద్లో దాదాపుగా 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. గతంలో 10 వరకు ఇంజనీరింగ్ కాలేజీలుగా కేవలం ఇప్పుడు 3 ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే రన్ అవుతున్నాయి. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కొన్ని కాలేజీలు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తి వాటిని మూసేశారు. ఇక మనతో విద్యార్థి సంఘాలు ఉన్నారు. అంటే నిజామాబాద్ జిల్లాలో అసలు ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి ఎట్లా ఉంది ఇక్కడ జిల్లాలో సిచ్యువేషన్? గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, అదేవిధంగా పేద మధ్య తరగతి విద్యార్థులకు చదువు అందే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆసరగా తీసుకొని దాని మీదనే బిజినెస్ వ్యవస్థ నడిపించుకుంటా వేల డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక ఫ్యాకల్టీ ఉంటాడు, ఒక ఫ్యాకల్టీ పేరు మీద ఇంకో ఫ్యాకల్టీ పనిచేస్తూ ఉంటాడు. అంటే నకిలీ సర్టిఫికేట్లు పెట్టుకుంటూ ఇవాళ అక్కడ వ్యవస్థను నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే రియంబర్స్మెంట్ కొరకు పనిచేస్తూ కాలేజీలు పెట్టుకున్నటువంటి విద్యార్థులకు ఎటువంటి నాణ్యమైన విద్యను అందించినటువంటి ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ కాలేజీలు బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బ్లాక్ లిస్ట్లో పెట్టి మరి అదేవిధంగా ఏదైతే విజిలెన్స్ కమిటీ గతంలో నిర్వహించినటువంటి సర్వే ఉందో అది బహిర్గతం చేయాల్సిందిగా మేము ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. తెలంగాణలో చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అనేక అక్రమాలు జరిగాయి అంటుంది ప్రభుత్వం. సో ఎట్లాంటి అక్రమాలు అంటే మీ దృష్టికి ఎట్లాంటి వచ్చినాయి? వాస్తవంగానే ఇంజనీరింగ్ కాలేజీలో ఖచ్చితంగా అక్రమాలు జరిగాయి. ఎందుకు? నిబంధనలు పాటించేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, లేవని కాదు, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ అది ఎవరు దానికి ఎవరు చేయాలి అంటే విజిలెన్స్ కమిటీ ఏదైతే ఉందో ఆ విజిలెన్స్ కమిటీ చూడాల్సినటువంటి బాధ్యత, సర్వే చేయాల్సిన బాధ్యత. దాంతోపాటు పేద మధ్య తరగతి విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో పని ఏదో చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి అవసరమైనటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మేము అనేది ఏంటంటే అట్లా కాకుండా మీరు ఖచ్చితంగా ఫేస్ వాష్ పెట్టండి, మేము కాదంటే బయోమెట్రిక్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. అయితే దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో, హెచ్ఓడీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి సంబంధించి నాణ్యమైన వాళ్ళకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా వాళ్ళే చెప్తున్నారా అనేది కూడా ఇప్పుడు నిజామాబాద్లోనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక క్యాండిడేట్ సర్టిఫికేట్లు పెట్టుకున్నారు, ఆ క్యాండిడేట్ ప్లేస్లో ఇంకో క్యాండిడేట్ వచ్చి చెప్తా ఉన్నటువంటి నిజామాబాద్లో ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ నడుస్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి కాలేజ్ ఇట్లా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బేస్ మీద బిజినెస్ చేస్తున్నటువంటి కాలేజీలను ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందే. మీరేం చెప్తారు? అంటే కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసం మాత్రమే ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేస్తున్నారు. సో ఇవాళ బంద్ కూడా చేశారు. సో ఎట్లా చూస్తారు ఇట్లాంటి కార్పొరేట్ ఇంజనీర్ మల్లారెడ్డి లాంటి పెద్ద కార్పొరేట్ కాలేజీలు పిల్లలను రక్తం తాగుతూ ఉన్నాయి. ఒకవైపు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తే ఒకవైపు ఆ డబ్బులు రాక కట్టలేని పరిస్థితి ఉంటే ఇలా సూసైడ్లు చేసుకుంటూ ఉన్నారు పిల్లలు. ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ మీదనే బతికేటువంటి విద్యార్థులకు ఈరోజు ఆ కాలేజీలు వాళ్ళని సర్టిఫికెట్ల కోసమే వాడుకొని బంధను ప్రకటిస్తే ఇన్ని రోజులు మీకు వచ్చినటువంటి బకాయిలను తీసుకొని నిజమైన పేద విద్యార్థులు ఎక్కడ కూడా చదవందలేదు. ఈరోజు చదువుకున్న విద్యార్థులకు 50%, 70% ఇస్తే కన్వీనర్ కోటల సీట్లు వస్తే మేనేజ్మెంట్ కోటకు అమ్ముకుంటున్నారు. నిజమైన పిల్లలు చదువుకొని ఉంటే వాళ్ళకి సీట్లు రావడం లేదు. ఒక యూనివర్సిటీలో 32 సీట్లు ఉంటే అందులో 20 సీట్లు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇచ్చి 12 సీట్లు లక్షల విధంగా అమ్ముకుంటా ఉన్నారు. సో మీరేం చెప్తారు? అంటే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసం నడిపాయి. గతంలో ప్రభుత్వం కమిటీ వేసింది, ఎట్లా చూస్తారు అసలు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయో నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలో లక్షల కొద్ది ఫీజులు తీసుకుంటున్నారు. స్టూడెంట్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ లేరు. ఒక సర్టిఫికేట్ ఇవ్వడం కానీ, సర్టిఫికేట్ కోసం పోతే డబ్బులు ఎక్కువ అడగడము ఫీజులు, దానివల్ల ఏమైనా స్టూడెంట్స్ బాధపడుతున్నారు. ఏం చెప్తారు? అంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఒక్కసారిగా బంద్ చేశాయి, కానీ కంపల్సరీ హాజరు శాతం ఉండాలని ఒక కండిషన్ ఉంది. ఇటువంటి పరిస్థితి అంటే కొన్ని కాలేజీలు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ కోసమే పనిచేస్తున్నాయి. ఎట్లా చూస్తారు? ఆ బయోమెట్రిక్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఒక విద్యార్థి 70% అటెండెన్స్ అనేది కంపల్సరీ. ఆ 70% అటెండెన్స్ వల్ల ఆ విద్యార్థి కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు. ఇంజనీరింగ్ కళాశాలలో సరైన టీచర్లు కానీ, అక్కడ ఉన్న అకాడమిక్స్ కానీ, అక్కడ ఉన్న ప్లేస్మెంట్ డ్రైవ్స్ కూడా లేని పరిస్థితి
ఒక విద్యార్థి తన ఫైనల్ ఇయర్ అయిన తర్వాత తను ఎటు పోవాలైన ఆలోచనలో కూడా పడే పరిస్థితి. ప్లేస్మెంట్ డ్రైవ్ కూడా ఇంజనీరింగ్ కళాశాలలో తేకపోవడం చాలా దురదృష్టకరమని ఏఎస్ఎఫ్గా మేము కోరుకుంటున్నాం. సో ఇది మొత్తం మీద ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగిన అక్రమాలపై గతంలో చేపట్టిన విజిలెన్స్ నివేదికని బయటపెట్టాలనేది ప్రధానంగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 10 ఇంజనీరింగ్ కాలేజీని ఇప్పటికే మూసేశారు. కేవలం 3 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రస్తుతం రన్ అవుతున్నాయి. ఆ కాలేజీలో కూడా అనేక లోపాలు ఉన్నాయనేది విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలనేది డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.